అమ్మవారు కోరి కళ్యాణ వాడిందానికి మహారాజుని రాయ్యా మరి అలనాడి రాజుల్లా కోరి కళ్యాణ వాడిన తల్లి ఎల్లవా భర్తతో పాడిన గదిగా చెప్పలేదా కోరి కళ్యాణ వాడి నాటరాజును పంచుకోల పట్ల వేలు కార్తీక రాజు కార్తికేయుడు మరి ముగ్గురు అన్నదమ్ములున్నరే ఎంతో ధనపరుడు ఎంతో ధాన్యపరుడు ఎన్నో విద్యలు కలిగిన వాళ్ళు ఎన్నో బుద్ధులు కలిగిన వాళ్ళ సకలం తెలిసిన వాళ్ళని మేనబావలు ఉన్నారు వారిని ఓవరన్న కళ్యాణం చేసుకోబిడ్డు భగవంతుడు లోకాల శంకరుడు ఏమంటున్నాడు ఓబిడ్డలు కనుక మరి నవా బిడ్డ అడిగిన ఆడపిల్ల ఇంటిలోన పుట్టిన ఆడబిడ్డ ఇంటిలోన పుట్టినప్పుడే బిడ్డ కనుక ఏనాడికైనా కళ్యాణం వరకట్టున్నాడు ఎత్తు మనమెత్తి ఎల్ల కొట్టుడు తప్పదు బిడ్డ కళ్యాణం చేసి బొమ్మని ముమ్మారు వదులుతుండగా మరి అలనాటి రోజుల్లో ఆనాడిగా నాన్న ఈశ్వర అన్యాజ్ఞ మేరకు నా తల్లి ఎల్లవయ్య ఉన్నదాట నానా నానా నేను ఏనాడికైనా కళ్యాణం చేసుకుంటా గాని రాను నాదొక్క కోరిక ఉన్నది తండ్రి మీరు కళ్యాణం చేసుకోవాలంటే ఏ విధంగా పుట్టినరా తంగవయ్యా ఈనాటి రోజు అయ్యా ఓ నా తంగవయ్యా ఏ విధంగా పుట్టిన నాన్న నేను ఏ విధంగా పెరిగినరా వరాన పుట్టిన నానా నేను వర కుమార్తె రాలను నానా నానా నేను ఏ విధంగా పుట్టిన మచ్చ గర్భాన నాను కంటాన నానా మచ్చ గర్భాన నానా నేను పాము కంటాన నల్ల పుట్టల్లో ధర్మ బంధన రాను వరహాల పుట్టిన వరకు మార్చిరాలను మచ్చ గర్భమున పాము కట్టాన కారణాల పుట్టల జరవీరమా తన ఈ జగమ పొందుతున్నారా నాటికైనా చూసినవా ఎర్రగత్తుల పులు 500 మంది నల్లగత్తుల పులు 100 మంద మారు గుడ్డెలుగులు 500 మంద ఓ నానా ఈ నాటికైనా చూసినవా నేనైతే గా విధంగా వరాన పుట్టిన నాన్న మరి నేను ఈ విధంగా పుడితే నాకు సరిదంటగా మగవాడు ఎక్కువ ఎల్లలోక మందున మగవాడు జగమవుతుంది వరాన పుట్టిన వర కుమారుడు ఉంటారే నానా మగవాని కోసం ఆడది పుట్టే ఉంటదాట మరి ఆడదాని కోసం మగవాడు పుట్టే ఉంటాడాట ఏదైతే పుట్టిన నానా మచ్చ గర్భమున పాము కంటాల నల్ల పుట్టల తీరమాతలై పుట్టిన నానా ఏనాడు ఏన నానా నాతోని సరసంగా మొగసిన్నవాడు పుట్టక పోడే నానా అదొక్క
కోరిక ఉన్నది నాను నా కోరిక నెరవేరినట్ట ఏంటి అసలు మగవానితో నేను కళ్యాణం చేసుకుంటానా నాదొక్క కోరిక ఉన్నది ఆ కోరిక కనుక నెరవేరినట్టయ్యే ఉంటే అసవంటి మగవాడయ్యే ఉంటే కళ్యాణం చేసుకుంటానా నానా మరి నేను చెప్పల్లా చెప్పల్లా ఓ నానా నన్ను కళ్యాణం చేసుకునేవాడు ఉత్తవాడు కాదు తల్లి గర్భాన పుట్టద్దురా నాను 9 రోజులైన మయ్యద్దు గర్భాన పెరగద్దు పుట్టద్దు పెరగద్దు నానా తల్లి గర్భాన నానా పుట్టద్దు నానా పెరగద్దు నానా వాడు వరాన పుట్టాలి నాను వాడు వరకుమారుడైన నన్ను కళ్యాణం చేసుకునేవాడు నన్ను కళ్యాణం చేసుకునేవాడు ఏ విధంగా ఉండాలి వరాన పుట్టాలి వరకుమారుడయ్యా వరాన పుట్టాలి వరాన పెరగాలి తల్లి లేకుండా తల్లి లేకుండా ఏ విధంగా పుట్టిందో అదే విధముగా మగవాడు పుట్టాలి వాళ్ళను కళ్యాణం చేసుకునేవాడు నానా ఒక్కడే క్షణమున 6 గజాల కమ్మ వెక్కాలి నాను కంపంట గంట కొట్టాలి నానా గజ స్తంభం మరి భగవంతుడా అసలు గజ స్తంభం ఎక్కాలి మరి ఇంతమంది భగవంతుడయ్యా గజ స్తంభం ఎక్కాలి అదంతా ఒక గంట కొట్టాలి ఆ గంట కొట్టి మాత్రము ఆ గంట కొట్టిన ఎలుగురా 12 ముళ్ళ రుమాలు చుట్టాలి మరి 12 ముళ్ళ రుమాలు చుట్టినాడు అనేటి శివసత్తులు శివసత్తులు ఎగురాలి గట్లయితే నానా ఎల్ల రాజ్యంలో ఎవరిని తీసుకురా ఆ మగవాణ్ణి తీసుకురా మరి అలాంటి రోజుల్లో